అమ్మో ఏంటి ఇంతలా ఉన్నావు? ఓ తెగ తినేస్తావనుకుంటా. కాస్త తిండి మానేసి జిమ్కి వెళ్తే సన్నబడతావు. ఆడపిల్లలు ఇంతలా ఉంటే బాగోరు. ఏంటమ్మా ఇంత సన్నగా పీలగా ఉన్నావు? అసలు తింటావా? గాలిబోన్ చేస్తూ ఉంటావా ఏంటి? ఆడపిల్లలు సన్నగా ఉంటే బాగోరు. కాస్త ఒళ్ళు చేస్తే అందంగా కనిపిస్తావు. ఏంటమ్మా ఈ రోజుల్లో ఇలాంటి బట్టలు వేసుకున్నావు? ఇప్పుడు మోడర్న్ గా ఉంటేనే అందం. ఇలా ఉంటే ఊరుదానమని అందరూ ఆట పట్టించేస్తూ ఉంటారు. అబ్బో, ఇండియాలో పుట్టి ఏంటి బట్టలు? మోడర్న్ కల్చర్ బాగా అలవాటైపోయింది. చక్కగా చున్నీలుండే డ్రెస్లు వేసుకోవడమే మానేశారు మన అమ్మాయిలు. ఏమా ఆడపిల్లవి, నీకెందుకింత పెద్ద ఉద్యోగాలు? ఏదో ఇంటి దగ్గర చిన్న ఉద్యోగం చూసుకుని ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఎందుకింత చిన్న ఉద్యోగం? ఇప్పట్లో అందరూ ఎంత పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు. ఇలా చిన్నగా చేసుకుంటే నీకేం ఆనందం? ఎప్పుడు అలా ఇంట్లో కూర్చోకపోతే కాసేపు బయటకు వెళ్ళాలా, బయట తిరిగి వాళ్ళతో వీళ్ళతో కలిసి రావచ్చు కదా. ఎప్పుడు బయట తిరగడమేనా? అసలు ఇంట్లో ఉండడమే రాదు. ఆడపిల్లలు ఊరికే బయట తిరుగుతుంటే చిరాగ్గా ఉంటుంది. అలా అన్నిటికీ ఏడిస్తే దరిద్రం అంతా నీ చుట్టూనే ఉంటుంది. ప్రతి దానికి ఏడుపై. ఎప్పుడు అలా ఏడుస్తూ ఉండకూడదు. ఏంటి అలా పిచ్చిదానిలాగా అన్నిటికీ నవ్వుతున్నావు? మెంటల్ అనుకుంటారు. ఊరికే అలా ప్రతి దానికి నవ్వకూడదు. ఆడపిల్ల అన్నాక కాస్త అనుకువగా ఉండాలి. అమ్మో మరి ఇంత తెల్లగా ఉందేంటి? మళ్ళీ ఆ తెలుపు మీద మేకప్. అసలు ఆడపిల్లలు తెల్లగా ఉంటే కలగానే ఉండరు. అమ్మో చాలా నల్లగా ఉంది. ఇంత నల్లమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏమో.